హరిహర వీరమలు పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ గురించి మీ రెస్పాన్స్? ట్రైలర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిష్ గారు ఆయన ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే అందరిని హీరోని చంపేస్తుండే. ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లు కాబట్టి కొంచెం హోప్ వచ్చింది. ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్. అసలు సినిమా రిలీజ్ అయితే ఎట్లయితే ఇప్పుడు థియేటర్లో చూసిన నేను మన ఇంటర్వెల్లో ఆ రెస్పాన్స్ మాత్రం అసలు ఏమంటారు, ఇక పవర్ స్టార్ అంటే ఆల్రెడీ ఇక ఫ్యాన్స్ వచ్చేస్తారు. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చే అంత మంచి ఫిలిం తీసిర్రు. నాకైతే ఒక ప్రామిసింగ్ ట్రైలర్ అనిపించింది. మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, ఫైట్స్ అయినా సరే, చార్మినార్ అది అప్పట్లో ఉండే చార్మినార్ ఇట్లా మన కళ్ళకి అదినా చూపెట్టిర్రు. చాలా బాగుంది ట్రైలరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే నాకైతే ఇక పండుగనే అనుకోవాలి. అంటే ఇది ఓల్డ్ ఒక పోరాట యోధుడు సినిమా లాంటి అట్లేం అంటే అంటే పోరాట యోధుడే. ఇక ఇప్పుడు ఆయన తీసుకుంది పీరియాడిక్ డ్రామా ఫిలిం. అలా అదే ఉంటారు ఎవరైతే ఇప్పుడు మన చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి ఎట్లయితే మూవీ ఉందో సేమ్ ఇదే అంతే మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్. సినిమా చాలా డేట్స్ మారుకుంటూ అవన్నీ ప్రాబ్లమ్స్లో ఇంకా మళ్ళీ డేట్లు మారుతాయి. ఇప్పుడు ఆ క్రేజ్ ఏమన్నా తగ్గుతుంది? తగ్గదు, అస్సలు తగ్గదు. మళ్ళీ ట్రైలర్ కూడా కొన్నారు ఏమంటారు, అది 4 కోట్లు పెట్టి 4 కోట్లు వ్యూస్ వచ్చినాయి అప్పుడే కొన్నరా అయిందని. ఆయన కొత్త హీరోనా పవన్ కళ్యాణ్ సినిమాకి కొనడం ఏంది, వ్యూస్ కొనడం ఏంది? ఇది బుల్షిట్. ఇది మూవీ ట్రైలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్ అయితే అసలు దద్దరిల్లిపోయింది. అది అంటే ఇది ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమానా? పాన్ ఇండియా పాన్ ఇండియానే, ఆయన పాన్ ఇండియా. కాకపోతే ఓజీతో నాకైతే ఓజీ మీద ఉండే ఇంతకుముందు. ఇప్పుడు హరిహర వీరమల్లుతోటి ఒకటి ట్రైలర్ అయితే ప్రామిసింగ్. ఏమంటారు, థియేటర్కి రబ్బట్టేటారు ట్రైలర్. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్ చాలా బాగుంది. అనుకునే దానికంటే బాగుంది. హరిహర వీరమల్లు అయితే మాత్రము ట్రైలరు మనం అనుకునే దానికంటే ఎక్కువగా ఉంది. బేసిక్గా ఏంటంటే ఆ సినిమా ఎలా ఉంటుందో ఏంటో పోస్ట్ పోన్లు అవుతున్నాయి అని అనుకుని కొంతమంది డౌట్ అనేది పెట్టారు. కానీ సినిమా అసలు ట్రైలర్ చూస్తేనే బేబస్తంగా ఉంది. మంచి పాన్ ఇండియా రేంజ్లోనే ఉంది కాబట్టి మంచి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ ఇవే ఉంటాయి. ఫ్లాప్ అనేది అందులో అవసరం లేదు కూడా, ఇంకా ఉండదు కూడా. ఇంకా సినిమా అయితే హిట్. ట్రైలర్లో ఎస్పెషల్లీ డైలాగులు చాలా బాగున్నాయి. నాకు తెలిసి జగన్ గారి టీం ఒకటి ఉంటుంది కదా, ఆ బ్యాచ్ మీద కౌంటర్లు వేసినట్టే అనిపించింది. సో నాకు ఎస్పెషల్ అది ఒకటి అనిపించింది. డైలాగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఏది స్టోరీ మీద నాకు అసలు అంత డిపెండ్స్ లేదు. జరిగిన స్టోరీ అంటే కదా, ఇది యథార్థమే. మనకి ఇప్పుడు సైరా వచ్చింది కదా, సైరా ఎలాగైతే ఫ్రీడమ్ ఫైటర్ కోసం ఉంటుందో అలాంటిది ఇది హరిహర వీరమాల కోసం ఉంటుంది. సో దానికి సంబంధించి గెటప్లై చూస్తే ఒక పోరాట యోధుడు లాగా ఏదో ఒక క్యారెక్టర్స్ లాగా అనిపిస్తున్నాయి మీకు? అవును, అంతే. ఇప్పుడు అదే అంటున్నా, సైరా సేమ్ అంతే కదా. సైరా అయితేనేమో అల్లూరి సీతారామరాజు ఇవన్నీ కూడా పోరాట యోధులే. ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక ప్రాంతం కోసం నిలబడతారు. ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదిరించి పోరాటం చేస్తారు జనాల కోసం, ప్రజల కోసం. సో అలాంటి కాన్సెప్టే. కానీ ఇది ఏంటంటే పాయింట్ ఏంటి, తీసే విధానం ఏంటి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ ఏంటి, వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంటే డైరెక్టర్లు ఇద్దరు మారారు కదా, దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? ట్రైలర్ చూస్తే ఎఫెక్ట్ ఏమో అనిపించలేదు. ట్రైలర్ చూస్తే మనకి ఎక్కడ ఏం లేదనే డౌట్ అయితే ఎవరికి రాలేదు. దాని మీద అంత పాజిటివ్ ఇదే అయితే ఉంది, పాజిటివ్గానే ఉంది. కాబట్టి సో డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియా మొదటి సినిమా. తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా, చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత వస్తుంది. తర్వాత ఏంటంటే ఆయనకి మన 2 స్టేట్లనే కాకుండా ఈ పొలిటికల్లోకి వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్ తర్వాత ఆయనకి వేరే స్టేట్లలో కూడా క్రేజ్ బాగా పెరిగింది. అందుకే కొంతమంది ఇది ఎలక్షన్ టైంలో కూడా అక్కడికి వెళ్ళి ప్రసారాలు చేయడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఆబ్వియస్లీ సినిమా మీద ఓపెనింగ్స్ అయితే అన్ని దగ్గరలో ఉంటాయి. సినిమా కథ ఇంకా చాలా బాగుంది అని అనిపిస్తే మాత్రం కలెక్షన్స్ వేవస్తుంది. అంటే సినిమా మామూలుగా డేట్లు మారుకుంటూ వచ్చింది, దీని ఆ ఎఫెక్ట్ ఏమన్నా సినిమా మీద క్రేజ్ తగ్గుద్దా? అలాగే లేదు. క్రేజ్ తగ్గిన వాళ్ళు అయితే నిన్న ట్రైలర్కే అంతమంది వెళ్ళారు. ఎవరు అంతమంది ఏ సినిమాకి వెళ్ళారా? ట్రైలర్కే అంతమంది జనాలు వెళ్ళారు అంటే మరి సినిమాకి ఇంకెంత వెళ్తారు ఒకసారి ఆలోచన. క్రేజ్ తగ్గితే దానికోసం పట్టించుకోరు. అన్ని మిలియన్స్ వ్యూస్, అంతమంది జనాలు డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళారంటే దాని రేంజ్ వేరే. ఇంకా ఆయన క్రేజ్ వేరబ్బా, ఇంకా అంతేనా. అది ట్రైలర్ సూపర్ హిట్. డెఫినెట్గా సినిమా మీద చాలా హోప్స్ పెంచింది. ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాం, కానీ మంచి కంబ్యాక్. అంటే ఆఫ్టర్ ఎలక్షన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా, దానికి తగ్గట్టుగానే సినిమా కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ట్రైలర్ అయితే చాలా బాగుంది. థియేటర్లో కూడా బిగ్ స్క్రీన్ మీద చూసాము. ఇప్పుడు మూవీ చూసినప్పుడు ఇంటర్వెల్లో చేశారు, వ్యవస్థగా ఉంది, మంచి కలర్ఫుల్గా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడితే ఆయన ఎలాగా ఇదే కాబట్టి డైరెక్టర్కి మంచి లైఫ్ వస్తుంది.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ ఆ డైరెక్టర్ ఇవ్వడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. దానికి తోడు ఆయన డైరెక్టర్ కూడా చెప్పారు కాబట్టి క్రిష్ గారు చాలా పునాదులు ఇవన్నీ గట్టిగా చేశారు. సో థ్యాంక్స్ అతనికి చెప్పాలి అని. సో ఇద్దరు కలిపే చేశారు కాబట్టి ఆబ్వియస్లీ సినిమా హిట్ అయితేనే మంచిది, అవుతుంది కూడా. హరి వీరమల్లు ట్రైలర్ చింపేశారండి. 4 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం ఆయన సినిమా కోసం. పక్కా ప్రీమియం షో బుక్. ఆయన ట్రైలర్ కూడా సూపర్ కట్ చేశాడు. ఏం రత్నం సూపర్. ఇన్నోళ్ళు కట్ అయినా కూడా డిలే అయినా కూడా మంచి అవుట్పుట్ వస్తుంది. అంటే ట్రైలర్ చూసాక దాంట్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? పోరాట యోధుడా అఫ్కోర్స్ అలాగే ఉంటుంది కదా మరి. రియల్లో కూడా పోరాటమే కదా. పొలిటికల్లో రియల్గా చేశాడు, రియల్గా అలాగే ఉన్నాడు. ట్రైలర్ల సినిమాలో కూడా అలాగే ఉంటాడు. ఇప్పుడు ఆ కత్తులు అవి ఇవి చూస్తుంటే మీకు అఫ్కోర్స్ బాగానే ఉంటుంది. ఎందుకు బాగోదు? అది పవన్ కళ్యాణ్ ఏం చేసినా ట్రెండ్ సెట్ చేస్తాడు అంతే. ఇక ఏం చేసినా ట్రెండ్ సెట్టర్ అంతే. పాన్ ఇండియా సినిమా కదా, ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అవును, సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్. ఇంకేమైనా ఉందంటే వర్డ్స్ అన్ని మీరే రాసుకోండి. ఇంకా సూపర్ అంతే. థ్యాంక్ యూ. అంటే ఇది ల్యాగ్ అవుతుంది కదా, డేట్లు మార్చి ల్యాగ్ డిలే అవుతుంది. ల్యాగ్ కాదు, డిలే అవుతుంది. అవుట్పుట్ మంచిగా రావడానికే డిలే చేస్తున్నారు కదా, మంచిదే అది. అలా డిలే అయిన 2-3 డేట్స్ ఇచ్చి డిలే అయిన సినిమాలు ఎన్ని సినిమాలు హిట్ అయినాయి. ఈయన అసలు ఇంకేం లేదండి, ఇంక మీరేం చెప్పొద్దు, అయిపోయింది. ఫుల్ హిట్ ఈ సంవత్సరం. బాహుబలి, RRR నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే. ఇంకా అది